మరి లబ్ధి చేకూరే విధంగా స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇన్ని రోజులు చాలా స్కీమ్స్ అయితే చాలా ప్రభుత్వాలు తెచ్చాయి. బట్ మొట్టమొదటిసారిగా మనకు రాజీవ్ యువ వికాసం అని చెప్పి కేవలం నిరుద్యోగ యువకుల కోసమే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన నిరుద్యోగ యువతులు ఉంటారో వారికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. మార్చి 15 రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతూ ఉంది. మార్చి 15 రోజు అదే రోజున అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఏప్రిల్ 5 వరకు ఒక దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాతకి ఏప్రిల్ మొత్తానికి ఆ యొక్క అప్లికేషన్ ఎండ్ అయిన తర్వాతకి మే 31 రోజు ఏదైతే మన ధృవీకరణ పత్రాలు ఏదైతే మనం సమర్పించామో ఆ యొక్క దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. దాని తర్వాతకి వచ్చేసి జూన్ 2న నియామక పత్రాలు ఇస్తారు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ప్రతి అసెంబ్లీలో సగటున 4500 మందిని తీసుకుంటారట. మనం కూడా డిప్యూటీ సీఎం గారికి కూడా